నేను ఈ మధ్యన కొంతమంది 60 గజాల ఇండ్లు 100 గజాల ఇండ్లలో కూడా ప్లేస్లలో కూడా ఇండ్లు నిర్మాణం చేసుకుంటారు. వాళ్ళకి కొంతమంది బోర్ పాయింట్ చూపించారు. చూపించినప్పుడు ఒకటి 100 గజాల ప్లాట్లో 2 బోర్లు వేశారండి. ఒకటి ఈశాన్యంలో వేశారు, ఒకటి నైరుతిలో వేశారు. ఎవరు వచ్చి చూపించారట. ఆ చూసినటువంటి పాయింట్ 2 కూడా ఫెయిల్ అయినాయి. 700 వరకు వేశారు, ఒకటి 650 వేశారు. ఆ తర్వాత నేను ఏదైతే చూస్తున్నానో తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన నాకు ఫోన్ చేసి, చంద్రశేఖర్ శాస్త్రి గారు చాలా మందికి చూపించారు, ఆయన చూస్తే సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆయన నాకు తెలిసిన ఆయనకు వాళ్ళ మిత్రుడికి చెబితే నన్ను పిలిచారండి. కేవలము 1 ఫీట్ దూరం లోపల ముందు వేసినటువంటి బోర్ పాయింట్ ఏదైతే ఉందో ఈశాన్యంలో 1 ఫీట్ మాత్రమే నేను వేశాను. అక్కడ చూపించాను పాయింట్. అక్కడ 250 ఫీట్లకి నీళ్ళు పడ్డాయి. అదే ఒకటే ఉదాహరణ కాకుండా ఇంకొక జియాలజిస్ట్ వచ్చేసి ఒక ప్లాట్లో బోరు సెంటర్లో చూపించాడు, ఇక్కడ వస్తుందని చెప్పి. ఈశాన్యంలో కాకుండా పూర్తిగా కొద్ది సెంటర్ భాగంలో చూపించాడు. అక్కడ 1040 ఫీట్లు వేశారు, నీళ్లు పడలేవు. నేను చేసినటువంటి నేను చూపిన తర్వాత నన్ను పిలిచి చూపించుకున్నారు. కేవలము 230కి అక్కడ నీళ్లు పడ్డాయండి. అదే ప్లాట్లో 100 గజాల ప్లాట్లో. ఇట్లా అనేకమైనటువంటి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పొలాల్లో రైతులకు కానిందుకు, ప్లాట్లలో కానిందుకు, ఎక్కడ కానిందుకు, ఫామ్ హౌజుల్లో కానిందుకు అనేకమైనటువంటి బోర్ పాయింట్లు కొన్ని వందలాది మంది చూపించాను. అన్నీ 100% సక్సెస్గా ఉన్నాయి. రీసెంట్గా ఇక్కడ మోకిల శంకర్పల్లి దగ్గర మోకిల చూపించాను. అందులో 1/2 ఎకర్ ఉంటుంది. దాంట్లో ఇంతకుముందు గతంలో ఒక బోర్ ఉంది, అది తక్కువ వస్తుందని చెప్పేసి మళ్ళీ ఒకరు చూపించుకుంటే దాంట్లో కూడా చూపించాను. 90 ఫీట్లకే వాటర్ వచ్చాయి. అలాగా అనేకమైనటువంటి బోర్ పాయింట్లు అన్నీ సక్సెస్ అయినాయి. అందరు కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ 10 మంది చెబుతున్నారు వాళ్ళు. కాబట్టి అంటే విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఫలితాలు వస్తున్నాయండి.